ఫ్రెండ్స్, 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రమైతే లభించింది. కానీ వాళ్ళు తిరిగి వెళ్తూ ఎలాంటి వివాదాన్ని మొదలుపెట్టారు అంటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ ఆ వివాదం అలానే కొనసాగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది ప్రజలు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే, మరికొంతమందేమో విభజన వల్ల ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. స్వాతంత్రం రావడానికి సరిగ్గా ఒక రోజు ముందు మన భారతదేశం 2 భాగాలుగా విడిపోయింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి మరియు పాకిస్తాన్కి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఎవరూ అనుకోలేదు. ఒక్కసారిగా ప్రజలు తమ ఇళ్లని, ఆస్తిని, భూములని విడిచిపెట్టి కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ విభజన వల్ల జరిగిన గొడవలలో లక్షలాది మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణం చేతనే ఇప్పటికీ చాలామంది వ్యక్తులు 1947 ఆగస్టు 14 రోజు రాత్రి జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. అసలు విభజన సమయంలో ఏం జరిగింది? దీనివల్ల మన 2 దేశాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి? ఈ గొడవ వల్ల ఎంతమంది చనిపోయారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ జీవితమే నాశనం అవుతుందని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటిది బ్రిటిష్ ప్రభుత్వం 33 కోట్ల మంది ప్రజల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. దానివల్ల ప్రజలు ఎంత బాధని అనుభవించి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. 1947 ఆగస్టు 14 రోజు అర్ధరాత్రి దేశం 2 భాగాలుగా విడిపోయిందనే న్యూస్ చాలా వేగంగా సర్క్యులేట్ అయింది. హిందుస్థాన్, భారతదేశం మరియు పాకిస్తాన్ అనే 2 భాగాలుగా విడిపోయింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రదేశాన్ని పాకిస్తాన్గా, హిందువులు అధికంగా ఉన్న ప్రదేశాన్ని భారతదేశంగా విభజించారు. అప్పుడు భారతదేశం ప్రజలకు మతం ఆధారంగా దేశాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ విభజన వల్ల దాదాపు 1 కోటి మంది పైగా ప్రజలు తమ మాతృభూమిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అలానే కొన్ని అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ గొడవలలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది చనిపోయారని తెలిసింది. కానీ అన్అఫీషియల్గా దాదాపు 1 కోటి మంది వరకు చనిపోయి ఉంటారని ఎక్స్పర్ట్లు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం 2 దేశాల మధ్య సరిహద్దుతోనే ఆగిపోలేదు. స్వాతంత్రం వచ్చే వరకు అన్నదమ్ముల్లాగా కలిసి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్లే స్వాతంత్రం వచ్చిన తర్వాత శత్రువులుగా మారిపోయారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఆ సమయంలో దాదాపు 1,40,00,000 మంది ప్రజలు నిరాశ్రులయ్యారని తెలిసింది. దేశ విభజన జరిగిన తర్వాత 72,26,000 మంది ముస్లింలు భారతదేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్కి వెళ్లిపోయారు. అలానే 72,49,000 హిందువులు, సిక్కులు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చారు. కేవలం 60 రోజుల వ్యవధిలోనే చాలామంది తమ ఇళ్లని, భూములని, దుకాణాలని, సంపదలని, పొలాలని అన్నిటినీ విడిచిపెట్టి భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్లాల్సి వచ్చింది. అలానే చాలామంది పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి రావాల్సి వచ్చింది. అయితే ఈ విభజన వల్ల చాలా చోట్ల గొడవలు కూడా జరిగాయి. ఈ గొడవలలో ఎంతో మంది చనిపోయారు. అలానే 75,000 నుంచి 1,00,000 మంది మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. వాళ్లపై అత్యాచారాలు జరిగాయి. చాలా మంది మహిళలని చేశారు, ఇంకొంతమందిని దారుణంగా చంపేశారు. యాక్చువల్గా 1947 ఆగస్టు 13న లాహోర్ నుంచి అమృత్సర్కి ఒక ట్రైన్ రవాణా అయింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ ట్రైన్లో ప్రయాణించిన వారెవరూ కూడా ప్రాణాలతో అమృత్సర్ వరకు చేరుకోలేదు. రైలు ప్రయాణం మొదలైన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది ముస్లింలు, హిందువులని, సిక్కులని అత్యంత దారుణంగా చంపేశారు. యాక్చువల్గా ఆ సమయంలో దేశ విభజన జరగడం వల్ల పంజాబ్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు ఢిల్లీ నుంచి పాకిస్తాన్కి ఒక స్పెషల్ ట్రైన్ వెళ్ళింది. పాకిస్తాన్లో వర్క్ చేసే ప్రభుత్వ ఉద్యోగులు, కర్మచారులు వాళ్ల కుటుంబాలతో సహా ఆ ట్రైన్లో బయలుదేరారు. ఆ ట్రైన్ ఢిల్లీ నుంచి ప్రశాంతంగానే బయలుదేరింది. కానీ అది పంజాబ్లోని పటియాలకు చేరుకునేసరికి పంజాబ్ ప్రజలు దానిపైన దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరియు అతని పిల్లాడు చనిపోయారు. ఈ సంఘటన గురించి కరాచీ మరియు లాహోర్ ప్రజలకు తెలిసిన వెంటనే వాళ్లు ప్రతీకారం కోసం అమృత్సర్ ట్రైన్ని టార్గెట్ చేశారు. ఈ ట్రైన్ అమృత్సర్కి వెళ్లేసరికి ఈ ట్రైన్లో ప్రయాణించిన ఒకరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ట్రైన్ లోపల ఏ బోగిలో చూసినా కూడా శవాలు, రక్తం మాత్రమే కనిపించింది. దీన్ని బట్టి దేశ విభజన నిర్ణయం ఎంత తప్పుడు నిర్ణయమో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఈ ట్రైన్ యొక్క ఎవరి బోగి పైన ఎంతో భయంకరమైన సూచనలు రాయబడ్డాయి. పటేల్కి మరియు నెహ్రూ గారికి స్వాతంత్రం యొక్క బహుమతి శుభాకాంక్షలని క్లియర్గా రాశారు. దీని తర్వాత గొడవలు ఎంతగా పెరిగిపోయాయంటే 2 దేశాల మధ్య తిరిగే ట్రైన్లలో కేవలం శవాలు మాత్రమే మిగిలేవి. ప్రజలను ఒక చోట నుంచి మరొక చోటికి చేరుస్తుందని భావించి ఎక్కించిన ట్రైన్ వాళ్ల శవాలని శ్మశాన వాటికి చేర్చింది. అందుకే ఇప్పటికీ చాలామంది భారతదేశం మరియు పాకిస్తాన్ యొక్క విభజన ఒక పీడకల అని చెప్తూ ఉంటారు.
దీని గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. ఫ్రెండ్స్, దేశ విభజన ప్రస్తావన 1947 కంటే ముందే వచ్చింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. 1947 జూలై 18న భారతదేశం స్వాతంత్ర్యం చట్టం ఆమోదించబడింది. ఈ సమయంలోనే బ్రిటిషర్లు దేశాన్ని 2 భాగాలుగా విభజించాలని చర్చించుకున్నారు. వాళ్ళు ఈ పని కోసం సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే వకీల్ని కూడా ఎంచుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటి వరకు అతను భారతదేశానికి ఒక్కసారి కూడా రాలేదు. అతనికి ఇక్కడ జీవన విధానం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి కొంచెం కూడా ఐడియా లేదు. అలాంటి వ్యక్తి కేవలం ఒక మ్యాప్ ఆధారంగా సరిహద్దులు పెట్టడానికి వచ్చాడు. అతను ఎంతో మంది జీవితాలను నాశనం చేయబోతున్నాడనే విషయం అతనికి తెలియదు. యాక్చువల్గా బ్రిటిషర్లు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని 1906లో ముస్లిం లీగ్ పార్టీని యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రోత్సహించారు. మహమ్మద్ అలీ జిన్నా ఆ ముస్లిం లీగ్ పార్టీకి ముఖ్య నేతగా ఉండేవాడు. అతనికి ముస్లింలకంటూ ఒక ప్రత్యేక దేశం కావాలని ఒక కోరిక ఉండేది. ముస్లింలు తమ ఇష్టప్రకారంగా జీవించడం కోసం అది తప్పనిసరి అని అతను అనుకున్నాడు. 1929 వరకు అసలు పాకిస్తాన్ ప్రస్తావనే రాలేదు. కానీ 1929లో మోతీలాల్ నెహ్రూ గారి కమిటీ సెంట్రల్ అసెంబ్లీలో 33% సీట్లు ముస్లింలకి లభించాలని సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సులని కాంగ్రెస్ అస్సలు అంగీకరించలేదు. కానీ భవిష్యత్తులో దాని ప్రభావం పడుతుందని వాళ్లకు అప్పుడు తెలియదు. 1938లో జిన్నా ముస్లింల యొక్క ఏకైక ప్రవక్తగా మారాడు. ముస్లింల డిమాండ్ అన్నిటినీ అతనే చూసుకునేవాడు. యాక్చువల్గా అతను భారతదేశం యొక్క ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు. కానీ ఇది సాధ్యపడదని అతనికి అనిపించినప్పుడు ముస్లింలకంటూ ఒక ప్రత్యేక దేశాన్ని స్థాపించి దానికి ప్రధానమంత్రి కావాలని నిర్ణయించుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అప్పుడు మన భారతదేశాన్ని కాలనీగా ఉంచుకోవడం వల్ల లాభం రావడం లేదని వాళ్లు గుర్తించారు. అలానే ప్రజలలో పెరుగుతున్న తిరుగుబాటును చూసి బ్రిటిషర్లు వీలైనంత త్వరగా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలనుకున్నారు. బ్రిటిషర్లు భారతదేశానికైతే స్వాతంత్రాన్ని ఇచ్చారు, కానీ తిరిగి వెళ్తున్న సమయంలో ఇక్కడ విభజన అగ్నిని రగిల్చారు. వాళ్లు భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ అనే ఒక కొత్త దేశాన్ని స్థాపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన 2 దేశాలకి స్వాతంత్రం ఒకే రోజు లభించినా సరే పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. 1947 ఆగస్టు 17న మన 2 దేశాల మధ్య సరిహద్దు రేఖను నిర్ధారించారు. నిజానికి ఈ నిర్ణయం తొందరపాటులో తీసుకున్నారు. కానీ దేశాన్ని విభజించడం అంత సులువైన పని కాదు. అందుకే ఈ పని కోసం హెచ్ఎం పటేల్, చౌదరి, మహమ్మద్ అలీషా అనే 2 అనుభవజ్ఞులను ఎంచుకున్నారు. మన హిందూ దేశాల విభజనలో వీళ్లే ముఖ్య పాత్ర పోషించారు. చాలామంది కార్యకర్తలు, అధికారులు వేర్వేరు ప్రదేశాల నుంచి రిపోర్ట్ తయారు చేసి వీళ్లకి పంపించారు. వాటి ఆధారంగానే వీళ్లు దేశాన్ని విభజించారు. అసలు విభజన యొక్క కర్త లార్డ్ మౌంట్ బ్యాటన్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో మరియు పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు జనాన్ని, ధనాన్ని, నీటిని, భూమిని మాత్రమే పంచుకోలేదు. మన భారతదేశం ఆఫీసులున్న కాపీస్ని, పుస్తకాలని, మెయిల్స్ని, కుర్చీలని, టైప్ రైటర్లని, చివరికి పెన్సిళ్లను కూడా పంచుకున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సంపదను కూడా విభజించారు. ఈ విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయి. చివరికి మన భారతదేశం పాకిస్తాన్కి 75 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పింది. అందుకనే ముందు 20 కోట్లని పాకిస్తాన్కి ఇచ్చింది. ఇంకా మన దేశం పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పుడే ఎవరు ఊహించిన విధంగా పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ పైన దాడి చేసింది. దీంతో మన భారతదేశం ఆగ్రహంతో మిగిలిన 55 కోట్లను ఇవ్వడానికి నిరాకరించింది. ముందు కాశ్మీర్ సమస్యని పరిష్కరించుకుందాం, లేదంటే తర్వాత ఇవ్వబోయే డబ్బులు భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉందని చెప్పింది. కానీ మహాత్మా గాంధీ గారు మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇలా చేయడం వల్ల 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత చెడిపోతాయని, ఇప్పుడిప్పుడే స్వాతంత్రం పొందిన 2 దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడవని భావించారు. అందుకే ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించి వీలైనంత త్వరగా పాకిస్తాన్కి 55 కోట్ల రూపాయలు ఇవ్వమని కోరారు. ప్రభుత్వం నిరాకరించడంతో మహాత్మా గాంధీ గారు నిరాహార దీక్ష కూడా చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్కి స్థిరాస్తిలో 17.5% లభించిందని మరియు భారతదేశానికి 82.5% లభించిందని తెలిసింది. ఇందులో ముద్రలు, పోస్టర్ స్టాంపులు, రెవెన్యూ స్టాంపులు, నాణేలు, గోల్డ్ రిజర్వులు, ఆర్బీఐ సైట్లు లాంటివి కూడా ఉన్నాయి. అస్థిరాస్తి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా పాకిస్తాన్కి 20% లభించింది. మన భారతదేశానికి 80% లభించింది. ఇందులో టేబుళ్లు, కుర్చీలు, స్టేషనరీలు, లైట్లు, పెన్నులు, పేపర్లు, పెన్సిళ్లు కూడా ఉన్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు, ఆ 2 దేశాలు భారతదేశంలో ఉన్న పుస్తకాలను కూడా పంచుకున్నాయి. ఆ తర్వాత రైల్వేస్ని, రోడ్లని ప్రదేశాలకు తగ్గట్టు చర్చించుకుని పంచుకున్నాయి.
ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ ఈ విభజన నిర్ణయం ఎంతో ప్రేమగా సోదరభావంతో కలిసి ఉన్న ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచింది. ఇప్పటికీ ఆ ద్వేషం అలానే కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఈ విభజన గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.